అలా ఏంది ఇప్పుడు రాజ్యాధికార సమరభేరి ప్రోగ్రామ్ చూస్తే పెద్ద ఎత్తున అనిపిస్తా ఉంది. మరి జనాలు ఎంతమంది రాబోతున్నారు? ఆ జనాలకి తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి మీరందరూ ఏం చెప్పబోతున్నారు అందరికి? ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ. ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ భారీ బహిరంగ సభ సమరభేరిని ఇక్కడ పెట్టుకుంటున్నామంటే మరి ఇక్కడ చరిత్ర గల పట్టణం ఇది భువనగిరి. మరి ఇక్కడ ఎందరో ప్రాణత్యాగాలు చేసినటువంటి భూమి కాబట్టేసి ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. బీసీలకు జరిగే అన్యాయాన్ని బట్టి గత 78 సంవత్సరాల నుండి బీసీలను అనగదొక్కుతుండ్రు ఈ అగ్ర కులాల వాళ్ళు. మరి దానికి ఒక బీసీల పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది మరి తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 1,00,000 మందితో ఇక్కడ మీటింగ్ పెట్టేసి బీసీల ఉనికిని చూపించడానికి, బీసీల ఉనికిని చూపించడానికి ఈ యొక్క ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మరి ఎంతోమంది బీసీ ప్రముఖులను, విద్యావేత్తలను, పార్టీ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా మరి ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా మరి సమయానికి రావడానికి రెడీ ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారు కూడా 4 గంటల వరకు వస్తారు. మరి అన్ని విషయాలు కూడా బీసీల పట్ల ఏమేమి అన్యాయం జరుగుతుందనేది క్లుప్తంగా వివరిస్తాము అందరూ వచ్చిన తర్వాత. ముఖ్యంగా విద్య అనేది సంపాదనలో మొదటి స్థానం ఉండేటువంటిది విద్య. విద్య అనేది ఎవడు దోసుకోలేడు. మరి ఆ విద్యకు మన బీద వాళ్ళ మీద ఎంతో అన్యాయం జరుగుతుంది. 2009లో ఒక జీవో వచ్చింది, బీసీలకు ఉచిత విద్య 25% ఇవ్వాలని. ఈ యొక్క పాలకులు, అగ్ర కులాల పాలకులు ఏం చేస్తుంటారంటే దీన్ని అనగదొక్కేసేసి దీని మీద వచ్చే 90,000 కోట్లు, అంటే మన బీద వాళ్ళ దగ్గర ఏదైతే లాగుతుండ్రో ఫీజు రూపకంగా సంవత్సరానికి 90,000 కోట్లు మరి వాళ్ళు ఈ యొక్క పాలకులు వీళ్ళు కాజేస్తున్నారు మన దగ్గరికి వెళ్ళి. ఇది ఒక్కటే కాదు, బీద వాళ్లకు భూములు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ధరణిని మార్చుకొని లక్షల ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఇవన్నిటి కూడా బీసీల పార్టీ రావాలి. బీసీలందరం కూడా, మెజార్టీగా ఉన్నటువంటి బీసీలందరం కూడా ఏకం కావాలి. ఏకమైనప్పుడే మనం ఏదైనా సాధించుకుంటాం. అన్ని స్కీములు పెడతారు, బీసీలకు ఇవి ఇస్తున్నాము అవి ఇస్తున్నామని. ఏవి ఇవ్వడం లేదు, చెప్పడం మట్టుగా జరుగుతుంది. ఏదైతే బడ్జెట్ పెట్టినప్పుడు అందరం సంతోషపడ్డాం, అబ్బా ఇంత బడ్జెట్ కేటాయిస్తుండ్రు మన బీసీల గురించి అంటాను. అందులో చెందేది మనకు ఒక 10% కూడా మనకు చెందలేదు. 100 కోట్లు అని చెప్పేసి ఒక 10 కోట్లు కూడా మనకు చెందే విధంగా లేదు. ఇవన్నీ ఎక్కడ పోతున్నావు, దారి మళ్ళుతాయి. ఏదో ప్రాజెక్టులకు మరలించినట్టు. ఆ ప్రాజెక్టు చేయకపోతే ఇంకా మనకు ఇంకా ఈ తెలంగాణనే ఉండదు అన్న విధంగా ఆ రకంగా ప్రాజెక్టుల పేరు మీద అప్పుడు కేసీఆర్ గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టేసుకొని ఉన్న డబ్బంతా అక్కడ తోసేసిండు. ఇప్పుడు మరి మూసీ ప్రక్షాళన అని అది మొదలు పెట్టిండ్రు. మరి ఇవన్నీ కూడా ముందు సంక్షేమాలు, బీదవాళ్ళు పడే ఇబ్బందులకు సొల్యూషన్ వెతకకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మన ధనిక రాష్ట్రాన్ని బీద రాష్ట్రంగా మార్చేటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. మనం మారాలి, బీసీలమంతా ఏకం కావాలి. మరి మల్లన్న గారి అటువంటి ధైర్యవంతులు ముందుకు వచ్చిండ్రు. మేమందరం కూడా చేయి కలుపుకుంటూ మరి లక్షల సంఖ్యలో కూడా మేమందరం కూడా ఒక్కటవుతున్నాం. మేము గ్రామ స్థాయి వరకు కూడా మా ప్రచారం తీసుకెళ్తున్నాము. తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అన్న ఈ అవకాశం ఉంటే మేము కూడా వస్తాం, మేము ఇక్కడికి మీటింగ్కి అని ప్రతి ఒక్కరు కూడా తయారవుతుండ్రు. మరి ఈ మీటింగ్ను విజయవంతం చేయడమే ముఖ్య ధ్యేయం. ఈ యొక్క మీటింగ్ ద్వారా రాజ్యాధికారం సాధించుకునే మొదటి మెట్టులో 2029లో మా రాజ్యాధికారం వస్తుంది. మా బీసీ ముఖ్యమంత్రి అవుతుండు. మరి ఆ దిశగా మరి బీసీలందరం ఏకమవుతున్నాము. బీసీల రాజ్యాధికారానికి ఇది మొదటి మెట్టుగా ఈ యొక్క భారీ మీటింగు ఈ
సమరబేరి ఒక మెట్టుగా భావించేసి మేమందరం కూడా ఏకమై ఈ యొక్క సమావేశాన్ని నిర్వర్తిస్తున్నాం.